హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 రాయబోతున్న స్టూడెంట్స్ జనవరిలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఉండేటువంటి ఒక అతిపెద్ద ప్రాబ్లం, ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎగ్జామినేషన్ హాల్లో కాస్త ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్. దీనికి సంబంధించిందే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మంచి కాన్సెప్ట్ కాబట్టి. అలాగే క్రాష్ కోర్స్ ఎవరికైనా కావాలి జనవరికి సంబంధించి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్లో డైలీ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ అయితే నడుస్తుంది. ఆ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు ద పాయింట్, టైం మేనేజ్మెంట్లో మనం ఎగ్జామినేషన్ హాల్లో 3 అవర్స్ని ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే మనకంత మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా ఒక్కసారిగా డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో 3 అవర్స్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే అలా ప్రాక్టీస్ చేయాలి. అంటే మాక్ టెస్టులు రాసేటప్పటి నుంచే ఆ విధమైన ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. అంటే మీరు మాక్ టెస్టులు రాసేటప్పుడే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఏ సబ్జెక్ట్ రాయాలి అంటే అందరూ చెప్పే మాట కెమిస్ట్రీ. ఎస్, మీరు కెమిస్ట్రీనే స్టార్ట్ చేయాల్సిందే. అయితే లాస్ట్ ఇయర్ వరకు ఒక పద్ధతి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు గ్రూప్స్ ఇలాంటి కొన్ని టాపిక్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కెమిస్ట్రీ కొంత తక్కువ టైంలో కవర్ అయిపోయేది. బట్ ఈ సంవత్సరంలో 2024 జనవరి బ్యాచ్ వాళ్ళందరికీ సిలబస్ కొంత తగ్గించారు కాబట్టి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ లేవు, గ్రూప్స్ ఇవన్నీ తీసేశారు కాబట్టి ఆర్గానిక్, ఫిజికలే ఎక్కువ ఉంటాయి మన క్వశ్చన్స్లో. సో ఇనార్గానిక్ బాగా తగ్గిపోయింది. సో ఇనార్గానిక్ తగ్గటం వల్ల మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కెమిస్ట్రీ కూడా దాదాపుగా టైం ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉంది. అలా అని మనం కెమిస్ట్రీ ఫస్ట్ రాయకుండా ఉండకండి, కెమిస్ట్రీనే మొట్టమొదటిగా ఎగ్జామ్లో తీసుకోండి. అది మాక్ టెస్ట్ నుంచి అలవాటు చేసుకోండి. సో ఫస్ట్ కెమిస్ట్రీనే ట్రై చేయండి, అది కూడా 45 మినిట్స్లో. ఫస్ట్ ఎగ్జామ్లో అవ్వకపోవచ్చు, బట్ మాక్ టెస్టులు రాస్తూ ఉంటే మనం 45-50 మినిట్స్లోనే కెమిస్ట్రీ పేపర్ కంప్లీట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే మొట్టమొదటిగా అందరూ చేయాల్సింది. ఫస్ట్ కెమిస్ట్రీ కనుక మీరు స్టార్ట్ చేస్తే టైం సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్సే చూడండి, ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్ కన్నా ఫిజిక్స్ పేపరే కొంతవరకు బెటర్, కొంతవరకు కాదు చాలా వరకు ఫిజిక్స్ పేపరే ఈజీగా ఉంటుంది. చాలా సెషన్స్లో 95% సెషన్స్లో అలాగే ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ తీసుకోండి. ఫిజిక్స్ని ఒక 50 నుంచి 55 మినిట్స్ లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ చేయటం అంటే అన్ని క్వశ్చన్స్ చేయమని నా ఉద్దేశం కాదు. మీరు ఎన్ని టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడున్నాయో అవి చూస్ చేసుకోవటం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి వెళ్ళండి. మ్యాథమెటిక్స్ అనేది లాస్ట్ 3-4 ఇయర్స్గా లెంగ్దీగానే వస్తుంది కాబట్టి ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 అవర్. మ్యాథ్స్ ఎక్కువసేపు చేయటం వల్ల బెనిఫిట్ కూడా ఏంటి అంటే మనం మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ ఉంటే ఎక్కువ మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు సేమ్ స్కోర్ వచ్చిన వాళ్ళకి. సో అందువల్ల ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్, ఈ ఆర్డర్ ఫాలో అవటం అనేది టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ పార్ట్. రెండోది ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా సరే అన్ని క్వశ్చన్స్ చూడటం అనేది రాంగ్ థింగ్ అనమాట. అన్ని క్వశ్చన్స్ చూడకండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కెమిస్ట్రీ చేద్దాం అనుకున్నారు, కెమిస్ట్రీ ఫస్ట్ క్వశ్చనే చూడండి, దాన్ని వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంతేకాని పేపర్ మొత్తం ఒకసారి చదువుదాం, కెమిస్ట్రీలో ఉన్న 30 క్వశ్చన్స్ ఒకసారి చదివి ఎక్కడ క్వశ్చన్స్ నాకు వచ్చినవి ఉన్నాయో చేద్దామనే ప్రయోగాలు అయితే చేయకండి. అవి మొత్తం 30 క్వశ్చన్స్ చదవడానికి కూడా మనకు కనీసం 10 మినిట్స్ టైం అనేది వేస్ట్ అవుతుంది మినిమం. సో ఎటువంటి పరిస్థితుల్లో పేపర్ మొత్తం చూడాలనే ప్రయోగం అయితే ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. మీరు ఏ సబ్జెక్ట్ చేయాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ ఫస్ట్ టైం మాత్రమే చూడండి. ఆ క్వశ్చన్ చూడండి, చేయగలిగితే ప్రాక్టీస్ చేయండి, వెంటనే ఆన్సర్ వస్తే పెట్టండి, రాకపోతే దాన్ని వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అది కూడా రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అంతేకాని అన్ని క్వశ్చన్లు ఒకసారి చదువుదాం ఇంటర్మీడియట్ లెవెల్లో అనుకోవడం అనేది చాలా పెద్ద రాంగ్ స్టెప్. అది టైంని కిల్ చేస్తుంది. ర్యాంక్ రాకపోవడంలో కారణం కూడా అది కూడా ఒకటవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అన్ని క్వశ్చన్స్ ఒకేసారి చూడాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ నుంచే మీకు ఆ పద్ధతి అలవాటు అవ్వాలి. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి అనేది. అంటే ఒక క్వశ్చన్ మనం ట్రై చేసినప్పుడు ఒక 1 మినిట్ ట్రై చేసాం, రానప్పుడు దాని గురించి అదే పనిగా ట్రై చేసి నాకు ఎందుకు రాదు, దీని సంగతి తేలుస్తాను అనే ఆలోచన ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. ఆ క్వశ్చన్ రాకపోతే ఓకే, నాకు రాకపోతే ఈ దేశంలో ఎవరికి ఈ క్వశ్చన్ రాదు అనేటువంటి యాటిట్యూడ్తో దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఆ క్వశ్చన్నే పట్టుకొని కూర్చుంటే మీకు టైం కిల్ అయిపోతుంది. టైం అనేది వెరీ వెరీ ప్రీషియస్ అనేది గుర్తుపెట్టుకోండి. టైం ప్రీషియస్. మనకి ఎగ్జామినేషన్ హాల్లో టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒక క్వశ్చన్ రాకపోతే దాన్నే చూసుకుంటూ కూర్చోకండి. ఇమ్మీడియట్గా ఆ క్వశ్చన్ వదిలేసి
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయాలంటే మాక్ టెస్ట్లోనే అవుతుంది. అలా మాక్ టెస్ట్లు రాస్తూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ రాకపోతే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. అది కూడా రాకపోతే ఏం చేస్తాం సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. రానంతసేపు ఎంతసేపు కూర్చొని దాని మీద దండయాత్ర చేస్తే మనకు వస్తుంది చెప్పండి, రాదు. అవన్నీ లాస్ట్లో చూసుకోవచ్చు ఏమన్నా ఛాన్స్ ఉంటే. కాబట్టి మీరు కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ మ్యాథ్స్ అయినా సరే, ఫస్ట్ క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్, అది రాకపోతే నెక్స్ట్, అక్కడ ట్రై చేయాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, మనం చేసేది 25 క్వశ్చన్స్, వాడు 30 క్వశ్చన్స్ ఇస్తాడని అన్నసరి. మనం చేయాల్సింది 25 క్వశ్చన్స్. అంటే ప్రతి క్వశ్చన్కి మినిమం 2.5 minutes టైం ఉంటుంది. అంటే అట్లీస్ట్ 2 నిమిషాల పాటు మనం ట్రై చేయొచ్చు. మీరు వీలైనంత తక్కువ టైంలో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్లో కానీ కొన్ని క్వశ్చన్స్ చేయగలిగితే అవన్నీ లెంగ్దీ క్వశ్చన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక క్వశ్చన్ లెంగ్దీనా షార్ట్ అనేది ఎలా తెలుస్తుంది సార్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం చేసేటప్పుడు మీకే తెలిసిపోతుంది. క్వశ్చన్ ఫస్ట్లో చూడగానే తెలియకపోవచ్చు, కానీ వన్స్ మనం పెన్ను పెట్టి పేపర్ మీద చేస్తూ ఉన్నప్పుడు అది లెంగ్దీ క్వశ్చనా వస్తుందా రాదా అన్న విషయం ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. రాని క్వశ్చన్ని దయచేసి మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టేద్దాం, నేను చాలా అదృష్టవంతుని అనుకోకుండా రాని క్వశ్చన్ని వదిలేయండి. నెగిటివ్ మార్కింగ్ ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది మనకి. అంటే నెగిటివ్ మార్క్ లేకుండా, అంటే 20 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేస్తే 20 రైట్ అవ్వాలి, లేదా అట్లీస్ట్ 18 క్వశ్చన్స్ అన్న రైట్ అవ్వాలి. రాని క్వశ్చన్స్ వదిలేయటమే బెటర్. ఎటువంటి పరిస్థితుల్లో ట్రై చేయకండి. ఒక్కటి రైట్ అయినా స్కోర్ వస్తుంది కదా అనేటువంటి పిచ్చి ఆలోచనలు అయితే ఎప్పుడు చేయకండి. ఇది టైం మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టైం మేనేజ్మెంట్లో ఇంకోటి ఏంటంటే, మన కాలేజీల్లో ఎక్కువగా ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ పెడుతున్నారు అనుకోండి. సిపిటి ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కాబట్టి అట్లీస్ట్ ఒక 4-5 టెస్ట్లన్నా లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక 4-5 టెస్ట్లన్నా కూర్చొని 3 hours పాటు ఆన్లైన్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. అప్పుడు క్వశ్చన్ పేపర్ని కంప్యూటర్ మీద ఎంత ఈజీగా చదవచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది విషయం మీకే తెలుస్తుంది. నేను చెప్పిన ఈ హింట్స్ అన్ని కనుక మీరు ఫాలో అయితే, అందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ క్వశ్చన్ కూడా ఒక్కసారే చూడండి, మొత్తం క్వశ్చన్స్ చూడాలని ప్రయత్నం చేయకండి. ఒక క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ చూడండి. ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీకు టైం అనేది ఆటోమేటిక్గా మాక్ టెస్ట్ల నుంచి అలవాటు అవ్వాలి. మీకు మాక్ టెస్ట్ల నుంచి నేను చెప్పిన మోడల్స్ ఇంకా మీకు ఏదైనా టెక్నిక్స్ ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి. మిగతా స్టూడెంట్స్కి ఉపయోగపడేలా ఉంటే నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరైతే ఇలా ప్రాక్టీస్ చేయండి మాక్ టెస్ట్లు. అప్పుడు ఆటోమేటిక్గా టైం మేనేజ్మెంట్ అనేది మీకే తెలుస్తుంది. మనం వితిన్ 3 hours ఎంత ఎక్కువ క్వశ్చన్స్ చేయగలిగితే, అయితే ఇందులో కూడా ఒక మేజర్ పార్ట్ ఏంటంటే, సార్ నేను 20 క్వశ్చన్సే ప్రిపేర్ అయ్యాను, మరి 30 క్వశ్చన్స్ ఇస్తారు కదా, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడున్నాయో, క్వశ్చన్ చూడగానే ఏ టాపిక్ మీకు తెలీదా, మీరు వదిలేశారు కదా టాపిక్ అని, ఆ టాపిక్లో క్వశ్చన్ మీకు తెలియకుండా ఉండకపోవచ్చు కదా, ఒకసారి ఈజీగా కూడా రావచ్చు కదా. అందుకని ప్రతి క్వశ్చన్ ఒకసారి చదవండి. వస్తుందా రాదా అన్న విషయం మీకే తెలుస్తుంది. అది వచ్చింది అన్న సంగతి తెలిస్తే ఒక స్టెప్ 2 స్టెప్లగానే మీకే తెలుస్తుంది. క్వశ్చన్ ఎక్కడన్నా ఆగిపోతే బెటర్ యూ లీవ్ ద క్వశ్చన్ అండ్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. అది. సో ఇది టైం మేనేజ్మెంట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ నాకు తెలిసినవి. సో మళ్ళీ మీకు ఇంకా ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనే విషయం, ఇదే పాయింట్స్ మళ్ళీ ఇంకోసారి రీకలెక్ట్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి రీకాల్ చేస్తాను మీకోసం ఎగ్జామ్ టైంలో. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.